లో ఒక పాత్ర పోషించాడు నిజంగా. దానికే ఓట్లేసారా? హిందూగా మారిపోతే హిందువులందరూ ఓట్లేస్తే కనుక భారతీయ జనతా పార్టీ గెలవాలి కదా రాష్ట్రంలో. అసలు అప్పుడు బీజేపీ 0.85కి పడిపోయింది కదా. కానీ ఇక్కడ పాయింట్ హిందుత్వ కాదు, బట్ అది రాజకీయంగా అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టరు. రెండోది ఆ తర్వాత కాలంలో అంటే అంతకుముందు తెలుగుదేశంకి ప్రభుత్వం టైంలో మత మార్పిడుల గురించి అతను మాట్లాడాడు. ఆయన ఆ ఆగ్రహం ఉంది, ప్లస్ ఇట్లాగా దీన్ని కమర్షియల్గా వాడుకుంటున్నారు అన్నటువంటి కసి ఉంది. ఏది అంతకుముందు మొట్టమొదటి నుంచి గతంలో కూడా నాకు తెలిసి నేను TV9లో ఉన్నప్పుడు జాఫర్ ఉన్న టైంలో ఫస్ట్ వార్తలు వేసాడు కొన్ని, తర్వాత నేను వెళ్ళినప్పుడు కొన్ని వేసాం. ఏది అక్కడ గడ్డ ఆక్రమించుకున్నారని, లేకపోతే కనుక ముందు స్థలం అనేటువంటిది, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఓవరాల్గా స్వరూపానంద స్వామిని రాష్ట్రం నుంచి తరిమేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే వైజాగ్ దాని మీద కూడా కేసులు పెట్టారు, ఇక్కడ పెడుతున్నారు. టోటల్గా ఒక స్వామీజీని వెంటాడుతుంటే విచిత్రం ఏంటంటే ఈ స్వామీజీ కాస్త హిందుత్వ భావజాలంలో చాలా స్ట్రాంగ్ ఓడు ఆయన. ఓ రకంగా గిరిజన ప్రాంతాలలో మత మార్పిట్లకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడినోడు, అక్కడ పెద్ద పెద్ద వాళ్లతోనే పోరాడినోడు. కానీ ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి అంశాల కారణంగా టోటల్ అసలు ఆయన్ని ఒక దోషిగా చూపెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఆయన వాస్తవంగా అయితే కనుక నేను వ్యక్తులుగా గౌరవిస్తాను, రాజకీయ పరంగా విభేదిస్తా ఆయన ఆలోచన ధోరణితో. ఎందుకంటే